నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే ఒక భావన కలుగుతాం. ఈరోజు సీజనల్గా వర్షాకాలం స్టార్ట్ అయింది. సీజనల్ డిసీజ్ ఎక్కువ వస్తున్నాయి. ముఖ్యంగా విలేజ్ ప్రాంతంలో కానీ అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సీజనల్ డిసీజులు వస్తాయి. కనీసం దీంట్లో నుంచి మినిస్టర్ గారు ఎన్నోసార్లు వస్తున్నారు, ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. కనీసం ఎక్కడన్నా ఇప్పుడు ప్రైమ్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అదే క్లస్టర్స్ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఎక్కడే కానీ సరైన సఫిషియెంట్ ఒక డాక్టర్స్ లేరు. సంబంధించిన గైనకాలజిస్టులు కానీ, పెడియాట్రిక్స్ కానీ, అన్నిటి విభాగాల్లో ఎక్కడ పెట్టినా షార్టేజ్ ఉన్నాయి. ముఖ్యంగా మనకైతే రిమ్స్ హాస్పిటల్ అయితే మేము పర్యటించినప్పుడు ఒక్కొక్క బెడ్ పైన ఇద్దరు పేషెంట్లు కొనుక్కుంటారు. ఇవన్నీ కూడా ప్రజలతో కూడా అందరినీ అదేవిధంగా అధికారులతో కూడా పిలిచి ఒక రివ్యూ చేసి ఎక్కడైతే హాస్పిటల్ సంబంధించినాయో ఎక్కడైనా ఆ పనితీరు ఏ విధంగా తెలుసుకున్న బాధ్యత ప్రధానమైన ఆ శాఖకు సంబంధించిన మంత్రికి ఉండాలి. కానీ అటువంటివి ఏమీ లేకుండా వస్తారు, ఏదో 4 ప్రెస్ మీట్లు 4 మాటలు చెప్పేస్తారు, దీనికి సంబంధించి పోతుంది. ఎక్కడే కానీ ప్రజల యొక్క ఆరోగ్య విషయాలు కానీ ప్రజలు పరిపాలన విధంగా మీరు పూర్తి చేసినారు. వాళ్ళ భాగస్వామ్యాలు వేయడం కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా కనీసం ఆ ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, ఉన్న హాస్పిటల్ ఏ విధంగా స్ట్రెంథన్ చేసుకోవాలా, ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు ఏ విధంగా ఇది చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది కేవలం కామన్ మ్యాన్, రైతు కూలీలు, వీకర్ సెక్షన్ సంబంధించిన చాలా పేదవాళ్ళు వస్తారు. వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యం, నాణ్యతమైన ఆరోగ్యం ఇవ్వాలన్న ప్రభుత్వం ఎక్కడ చిత్తశుద్ధి లేదు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన పథకాలు పెట్టి ఆరోగ్యశ్రీ అంట అనేక పథకాలు పెట్టి వాళ్ళకు వచ్చేదానికి వచ్చిన ఛార్జెస్ కట్టించి అక్కడ మళ్ళీ భోజనాలు కట్టి వాళ్ళతో పాటు అందరూ చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు ఉన్న యొక్క స్కీమ్లు కూడా తీసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సరిదిద్దుకోకపోతే సరైన టైంలో మీరు మూల్యం చెల్లించడం తప్పదని చెప్పేసి చూస్తున్నాను. ఈవేళ డెంగ్యూ అనే ఫీవర్తో యావత్తు జిల్లాలో ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సీజనల్ డిసీజుల వల్ల సరైన శానిటేషన్ లేక చనిపోతున్నాయి. ఉదాహరణకు నా నియోజకవర్గం కోడూరులో చాలా పల్లెల్లో వాటర్ కంటైన్మెంట్ అయిపోయి చాలా వరకు కూడా రకరకాల జబ్బులు వచ్చే పరిస్థితి ఉన్నాయి. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఈ హాస్పిటల్ను అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా 50 బెడ్స్ చేయాలని చెప్పేసి, దానికి సంబంధించిన ఎక్స్రే విభాగం కూడా సరిగా లేదు. చాలా రకరకాలుగా ఇబ్బందులు ఉన్న పరిస్థితి, దాని కనీసం అప్గ్రేడ్ కూడా పరిస్థితి లేదు. ఈ విధంగా నా నియోజకవర్గంతో మొత్తం జిల్లాలో అన్ని ప్రాంతాలకు కూడా టోటల్గా రకరకాల మనుషులకు ఏ విధంగా ఇదే ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క రకరకాల జబ్బులతో. అదేవిధంగా కూడా హాస్పిటల్ కూడా మరమ్మతు లేక, హాస్పిటల్ అప్గ్రేడ్ లేకుండా చూస్తున్నారు. ఈరోజు రైతులు వాళ్ళు పండించే పంటకు చేతికి రాక అనేక రకాల అతివృష్టి అనావృష్టి చాలా వరకు అన్ని కూడా ఈ న్యాచురల్ క్లైమేట్స్తో దెబ్బతినటం, అదేవిధంగా రైతులు సరైన అందక ఈ జబ్బులతో ఇంకా వాళ్ళు కూడా మంచాన పడే పరిస్థితి ఉన్నది. మొత్తం టోటల్గా వాళ్ళ కుటుంబమే బలి కావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇంకా నా ప్రభుత్వము ఏమాత్రం రైతులపైన ప్రజలపైన ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు దీనిపైన ఇమ్మీడియట్గా దీనిపైన ఒక రివ్యూ ఏర్పాటు చేసి, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో మానిటరింగ్ వ్యవస్థ పెట్టి ఆ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. లేదంటే చాలా ఇబ్బందిపడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ప్రజలను పార్టీలను అధికారులను కూడా చీకుట్టే పరిస్థితి ఈరోజు వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఇమ్మీడియట్గా ప్రజలు రక్షించుకునే బాధ్యత